హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. ఈరోజు గారెలు చేయడం చూపిస్తాను రండి. హాయ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఇప్పుడు సింపుల్గా గారెలు చేసుకుందామా. మినప్పప్పు 2 గ్లాసులు ఒక 4 గంటల ముందుగా నానబెట్టుకోండి. తర్వాత అది చక్కగా గ్రైండర్కి వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా మోయనంగా వేసుకోండి. అప్పుడు తోడుకున్న తర్వాత గ్రైండర్లోది కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర చక్కగా పిండిలో వేసి ఒక్కొక్కటిగా సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపోయినంత సాల్ట్ ఇలా చక్కగా కలుపుకోండి. చక్కగా ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు గారెలు చేసుకుందామా. ఇలా బాండీలో నూనె పోసుకొని చక్కగా ఇలా గారెలు తీసుకొని ఇలా గారెలు చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా నూనె కాగిన తర్వాత ఇలా చక్కగా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలు చేసుకుంటూ నీటితో కలుపుకుంటూ మధ్యలో ఇలా పెడుతూ ఇలా ఇలా చక్కగా ఇలా కాల్చుకొని చక్కగా గ్యాస్ ఆపుకొని చక్కగా ప్లేట్లోకి తీసుకున్నాం. ఇలా గారెలన్నీ చక్కగా ఒక్కొక్కటిగా ఇలా చక్కగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా చక్కగా గారెలు ప్లేట్లో పెట్టుకొని కారం, మాడుపు కారం, ఈ కారం వచ్చే వీడియోలో పెడతానండి. దోశల్లోకి కానీ ఇలా నెయ్యి వేసుకొని గారెలో కారం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి గారెలు. ఈ కారాన్ని వచ్చే వీడియోలో పెడతాను, చూడండి ఒక్కసారి ఎలా చేస్తాను. గారెలు చేసుకుని ఇలా తినాలండి. చక్కగా కారం వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి గారెలు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.